త్వరలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎన్నికలకు రెడీ అవుతుంది. ఇక తాజాగా 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీని ప్రభుత్వం చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజన చేశారు. దీంతో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ తాజాగా సమావేశమయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ముఖ్య నేతల భేటీలో ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల సమస్యలపై ఫైట్ చేయాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేటీఆర్ మూసీ నిర్వాసితులతో కలిసి పాదయాత్ర చేశారు. 3 కార్పొరేషన్లలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సమస్యలు హైలైట్ చేయాలని కేటీఆర్ నేతలకు చెప్పారు. గ్రేటర్ 3 కార్పొరేషన్లకు పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించారు. జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మల్కాజ్గిరి ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, సైబరాబాద్కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ నగరంపై గులాబీ పార్టీ పట్టు సాధించింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో 150 డివిజన్లకు గాను 99 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు గెలిచింది. 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గులాబీ మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను సాధించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన 2023లోనూ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. రాబోయే 3 కార్పొరేషన్ల ఎన్నికలకు కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతుంది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మారిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మెజారిటీ కార్పొరేటర్లు గెలిచే విధంగా గ్రౌండ్లో ఉండాలని గులాబీ నేతలకు కేటీఆర్ ఆదేశాలిచ్చారు. దీంతో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోవటం గులాబీ పార్టీకి మైనస్గా మారింది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.